హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు కలిపి ఉన్న ఎవరైనా చదువుతారా? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? వినబడుతుందా? సరే, రాయబడిన మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నోవహు కుటుంబాన్ని గురించి విశ్వాస వీరుల జాబితాలో చాలా చాలా గొప్ప సంగతులు రాస్తున్నా. నిజానికి 11వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ మనం చదువుతున్నప్పుడు ఆ 11, 12 అధ్యాయాలని విశ్వాస వీరుల పట్టిక అంటారు. ఒక మాటలో చెప్పాలంటే బైబుల్ హీరోస్. అలాంటి జాబితాలు ఈ కుటుంబాన్ని తెర మీద తీసుకొస్తుంది. వారి గూర్చి రాయడమే వింతనుకుంటే వారి గూర్చి రాస్తున్న మరొక మాట, వారు ప్రపంచం మీద జడ్జిమెంట్ డే నాడు నేరస్థాపన చేస్తారంట. ఏ విషయాల్లో వారు నేరస్థాపన చేస్తారు? ఏ సంగతులను బట్టి మన మీద నేరస్థాపన చేస్తారు? ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా సందర్భం ఏం జరిగిందో మనం చూడాలి. ఏం జరిగింది? లూకా గారు రాస్తున్నారు చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుంచి. నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసింది. నోవహు కుటుంబాన్ని ఎందుకు దేవుడు అంత పొగుడుతూ ఆ పరిశుద్ధుల సహవాస పట్టికలు ఎందుకు రాశాడంటే, వారు బతుకుతున్న కాలానికి ఈరోజు సమాజం ఎంత చెడిపోయిందో ఆ రోజు కూడా అంతకు మించే చెడిపోయింది. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో అయితే చెడిపోయిందో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితుల్లోనే పక్కాగా చెడిపోయి కూర్చుందాం. అంటే వాళ్ళు ఏమి నేరస్థాపన చేస్తారంటే, బైబిల్ చెబుతుంది మీరు ఎందుకు పాడైపోయారా అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా ఊరు మంచిది కాదండి అన్నారు. నువ్వు ఎందుకు చెడిపోయావురా అని అడిగితే ఇవిడ అన్నట్టు మా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదండి అన్నారు. నువ్వు ఎందుకు పాడైపోయారంటే మా సంఘం కూడా అలాగే ఏడిసిందండి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ పళ్ళు రాలగొట్టేసే మాట ఏంటి చెప్పిన, నోవహు చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోయినా వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా పాడవలేదంట. ఒక్కరు కూడా పాడవలేదంట. వాళ్ళు ఎంత బాగా దేవుడి నీతిని జరిగిస్తున్నారు చూడండి. ఎలాంటి విషయాల్లో ఆ కుటుంబం ఆ రోజు సమాజం పాడైపోయింది. అక్కడ రాస్తున్నాడు ముఖ్యంగా 3 విషయాల్లో దెబ్బతిన్నది. లూకా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 విషయాల్లో దెబ్బతింది. ఏ విషయాల కొరకు రాస్తున్నాడు? ఒకటి, జనాలు బాగా తింటారంట. రెండోది ఏం చేస్తారట? తినేసి బాగా తాగేసి దొల్లుతారట. ఆ తాగేసి తినేసి దొల్లిన తర్వాత మత్తు ఎక్కువైపోయిన చేసే పనులు ఏంటంటే పెళ్ళాడుతూ ఉంటారు. నేను అడుగుతాను, ఇదే విషయాలు ఇప్పుడు పాడైపోయి సేమ్ జలప్రతి ముందుట ఏ సంగతులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే సంగతులు ఉన్నాయా లేదా? సేమ్ అవే ఉన్నాయి. ఆ రోజు తాగుబోతులు ఉన్నారు, ఈ రోజు తాగుబోతులు ఉన్నారు. ఆ రోజు తిండిబోతులు ఉన్నారు, ఈ రోజు తిండిబోతులు ఉన్నారు. ఆ రోజు తిరుగుబోతులు ఉన్నారు, చెప్పండి, ఈ రోజు తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ రోజు నోవహు ఉన్నాడు, చెప్పండి. ఇప్పుడు నోవహు పేరెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంతే. ఈ నోవహు ఏం చేస్తాడంటే బ్రాందీ దాకా పడిపోతాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన పేరు అబ్రహాం గారు, నేను చేపు సారా ప్యాకుల చుట్టే తిరుగుతాడు. భక్తుల పేర్లు పెట్టుకున్నారు, మీరు చూడండి, భక్తుల పేర్లు పెట్టుకుంటారు. కానీ భక్తుల పేర్లు పెట్టుకుని చేసే పనులు ఏంటి చెప్పండి? భక్తుల పేర్లు పెట్టుకుని వాళ్ళు చేసే పనులు అవే.
ఎవరండి ఈవిడ ఎంత పచ్చిబూతులు మాట్లాడుతుందంటే ఆవిడ పేరు శారమ్మ. శారమ్మ నోరిప్పిందంటే ఇంకా తగలడిపోద్ది అంతే. ఇక శారం పేర్లు ఎడతారు, అబ్రహాం పేర్లు ఎడతారు, నావోహు పేర్లు ఎడతారు. అప్పుడున్న తాగుబోతులు అంతకు మించే కనబడుతున్నారు, అప్పుడున్న తిరుగుబోతులు అంతకు మించి కనబడుతున్నారు, అప్పుడున్న దరిద్రులు ఇప్పుడు అంతకు మించి కనబడుతున్నారు. కానీ అప్పుడున్న సమాజంలో చెడిపోకుండా కనబడిన నావోహు లాంటి వారు రేరుగా ఉన్నారు. ఏ విషయాల్లో పాడైపోయారు అక్కడ ఎవరేస్తున్నారు చూడండి. లూకా గారు తినుచు, ఏంటంట, జనాలు తినుచు, తింటూ పాడైపోతారంటే తినడమే దేవుడు. కొంతమందికి కడుపే, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? రే పెళ్ళి నువ్వు అది వేసుకోలేదా అన్నారంట. ఏదో గోంగూర పచ్చడి అది వేసుకోలేదురంటే లేదురంటే వేస్ట్రా ఇంక నీ లైఫ్. చెప్పండి, నా జీవితం, నా పుట్టుక, నా పరమార్థం, నేను నిన్ను శుక్రకణాలు దాటి నా పుట్టుకట గోంగూర పచ్చడి వేసుకోకపోతేనట నా పుట్టుక వేస్తాను. ఇంటి కోసం చచ్చిపోయేవాళ్ళు లేరండి. మీరు చూస్తున్నారో లేదో, మీరు ఎక్కడ చూడండి. ఒకప్పుడు రెస్టారెంట్లు అంటే ఎక్కడో టౌన్ దగ్గర ఉండేవి, ఇప్పుడు రెస్టారెంట్లు అంటే ఎక్కడికి వచ్చే తెలుసా? పల్లెటూరులో కూడా వచ్చేసి. ఒకప్పుడు తినుబండారాలు చిరుతిళ్ళు ఏమంటే ఎక్కడో సెంటర్లు ఉండేవి, ఇప్పుడు ఇదంతా చిరుతిళ్ళే. ఒకప్పుడు ఎప్పుడో పండక్కి బిర్యానీ, ఇప్పుడు లెగిస్తే బిర్యానీ, చచ్చిపోతే బిర్యానీ, పెళ్ళికి బిర్యానీ, మెచ్యూర్ ఫంక్షన్ బిర్యానీ, బుట్టుతాదులకు బిర్యానీ, మాట్లాడితే బిర్యానీ, బిర్యానీ బిర్యానీ. పులిహార ఎప్పుడో మర్చిపోయి ఏమనుకోండి, తిండి తిండి తిండి. ఈ ఫోన్ ఉందా, సోషల్ మీడియా ఉంది, ఇందులో ఫేస్బుక్లో ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ట్విట్టర్స్ ఉన్నాయి, ఇంకా యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ఇప్పుడు జెమినీ ఏ వచ్చినాయి, ఏ టెక్నాలజీ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, ఎన్ని యాప్స్ ఉన్నాయి. అన్నిట్లో బాగా రన్ అయ్యే యాప్స్ లేదా అన్నిట్లో బాగా వైరల్ అయిపోయే వీడియోస్ ఏంటో చెప్పనా? ఫుడ్ వీడియోస్. ఏ వీడియోలు? ఫుడ్. మీరు చూడండి, జనాలు ఎక్కువ చూసే వీడియోలు ఏంటో తెలుసా? అడవిలోకి వెళ్తే ఎలా వండుకోవాలి అదో వీడియో. కాలువలో చేపలు పడితే ఎలా వండుకోవాలి అదో వీడియో. ఆడెవడో ఉంటాడండి, ఆ తమిళనాడు కంగారు వండేస్తుంటాడు. అందులో అక్కడెక్కడ మేకను పోయేస్తాడు, అక్కడెక్కడ బిర్యానీ వండేస్తాడు, అక్కడ ఇలా వండేసుకుని ఎన్నో వంపేసుకుని తినేస్తుంటారు. అక్కడే కాలువల దగ్గర వండేసుకోవాలి, పొలాల్లో ఎలా వండుకోవాలి, బయట ఎలా వండుకోవాలి. మీరు చూస్తున్నారు, తిండి 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 వీడియోలు ఎక్కువైపోయినాయి. మీరు చూడండి, జనాలు తిండికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే ఈరోజు జొమాటోలు అవి ఇవి ఇంకా పేర్లు నాకు తెలియట్లేదు, ఎన్ని వచ్చాయో. ఎక్కువైపోయాయి. మీరు చూడండి, ఎక్కువైపోయాయి. తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది. అందుకే వ్యాపారాల్లో బాగా లాభాలు వచ్చే వ్యాపారం ఏంటి చెప్పిన? ఫుడ్. మనకి ఇంటి దగ్గర అమ్మా నాన్న నచ్చవు మనకి. ఆ పాసిపోని ఉంటాయి చూసారా, ఆ గరిటలు అలాగే ఇలా తోంకుండా అలా పడేసి ఆడి సంకల్లో చెమట గారిపోయి అందులో కారి చేసిన అది మనకి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఈ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. ఆడి చెమట ఇంకెక్కడ దొరుకుతుంది? అక్కడే దొరుకుతుంది. తిండి 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 తిండి, ఎక్కడ చూడండి తిండి. ప్రజలు ఎంత అప్డేట్ అయిపోయారంటే, ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్న పిజ్జా అంటే మనకు తెలియదండి మన వాళ్ళకి. ఎక్కడున్న అమెరికాలో ఉన్న పిజ్జాలు ఎక్కడికి వచ్చాయి, బర్గర్లు ఎక్కడికి వచ్చాయి, ఇంకేమైనా చెప్పండి. ఎక్కడెక్కడో ఫారెన్ ఫుడ్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నేను అడుగుతున్నాను, అసలు మన వాళ్ళు తింటున్నారు కదా ఈ చికెన్ పీసులు ఉంటాయి, దాని పేరు కంపెనీ ఏదో ఉంది, కేఎఫ్సి. ఆ కేఎఫ్సి రకరకాలు నడుతున్నాను, అందులో ఆ చికెన్ ముక్కలు ఈ చికెన్ ముక్కలు. అసలు మనది ఇది కాదు స్టైల్, మన పితరుల వేరు. ఈ అప్డేట్ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. ఇంకా ఏమొచ్చినాయి? చైనా దేశం నుంచి రకరకాల ఫుడ్లు వచ్చినాయి. చైనా వాడు లిటరల్గా పాములు తింటాడు, లిటరల్గా పాములు ఫ్రై చేసి తింటాడు. వాళ్ళు లిటరల్గా వానపాములు ఇలా వాన పడినప్పుడు వస్తాయిగా ఎర్రలో, ఆ వానపాములు ఇలా బయటకు వచ్చినప్పుడు అప్పుడు చాలా మంచిగా ఫ్రై చేసుకుని తింటాడు వాడు. వర్షం పడే ముందు కొన్ని పురుగులు ఇలా వస్తాయా, ఇలా మీద పడతాయిగా, పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని. ఆ రెక్కల పురుగులు చాలా రేట్ ఎక్కువ అక్కడ. చక్కగా అలా వేపి మసాలా జల్లి అలా ఇస్తే సాయంత్రానికి మరమనాలు తింటారు. ఎంతో చక్కటి ఫుడ్ తింటారు. ఎగ్జాక్ట్ మీరు నవ్వకండి, మనం అవే తినాలనుకుంటాం కానీ అలా తినలేక వాటి ప్లేస్లో ఏం తెచ్చామంటే నూడిల్స్ తెచ్చాం. నూడిల్స్ ఎలా చెప్పండి? చైనా ఫుడ్ అది. బర్గర్లో పిజ్జాని ఎక్కడ చెప్పండి? అమెరికా ఫుడ్ అది. ఇండియాలో ఉన్న ఇడ్లీ ఫారెన్ పంపించే, ఇక్కడ ఉన్న పులిహార్లు ఫారెన్ పంపించాం, అక్కడ ఎక్కడికి వచ్చే ఇక్కడ అక్కడికి వచ్చే ఎంత తిండి పిచ్చి వచ్చేసిందో.
తిండి తిండి తిండి. ఈ తిండి కోసం పెళ్ళిళ్ళలో గొడవలు. ఎంత అవుతుందంటే గొడవ అంటే ఏముంది, ఒక్కరిటే వేసాడంట, అంత గొడవ. చక్కగా జరిగే పెళ్ళికి పాడు చేసేస్తారు, చక్కగా జరిగే పెళ్ళిలో గొడవ, కోడి కోసం గొడవ పెట్టుకుంటారంటే ఇంకేమన్నా. తిండి, ఇశ్రాయేలుకి ఈ తిండి పిచ్చే, ఇశ్రాయేలుకి ఈ తిండి పిచ్చెక్కిపోయినందుకు అరణ్యంలో రాలిపోయారు. అంటే జలప్రలయంలో వీళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏంటి చెప్పిన, తిండి తిండి. ఒకప్పుడు బతకడానికి తినేవారు, చెప్పండి, తినడానికి బతుకుతున్నా. వాడికి ఏమున్నా లేకపోయినా తిండి ఉంటే చాలు. పుట్టించిన దేవుడేంటో, వాడి బతుకు పరమార్థం ఏంటో ఏమీ లేదంటే సోమరోళ్ళు, పనికి మాలను ఎక్కువైపోయి, తిండి బోతులు ఎక్కువైపోయారు. ఒకప్పుడు పనికి తగ్గ తిండి తినేవారు, తిండికి తగ్గ పని చేసేవారు, అందుకే ఫిట్గా ఉండేవారు ఓసల్లా. తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. ఇప్పుడు తిండి ఎక్కువ, చెప్పండి, కొంత ట్యాంకులు వచ్చేస్తున్నాయి, ఒకరు ట్యాంకులు. ఆ ట్యాంకులు ఎప్పుడైతే వచ్చాయో నేను మళ్ళీ చెప్తున్నాను, బంపర్ ఆఫర్లు రెడీగా ఉంటాయి. ఎవడికి పొట్టుందో వాడికి రాసి పెట్టుకోండి, మీకు రోగాల త్వరలో బంపర్ ఆఫర్లు దాడి మీద దాడి చేస్తాయి. తిండి మొదలెడుతున్నాడు, తిండి పిచ్చి. అంటే జనాలకి ఎవరి పట్టలేదు ఒక విశ్వాసం కానీ, ఒక సువార్త కానీ, నా ఒక కుటుంబం వచ్చి దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఏం నచ్చట్లేదు, కానీ వాళ్ళకి ఏముంటే చాలంట, తిండి ఉంటే చాలంట. ఇంకా ఏమున్నాయి ఆ రోజుల్లో అంటే బాగా తింటున్నారు. రెండోది ఏం చేస్తారంటే బాగా తాగుతారు, బాగా తాగుచు. అంటే వాడికి దేవుడు, భయము, విశ్వాసం ఏమి లేదండి, తాగుచు. తాగేసిన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి, ఇందాక చెప్పాడు అనుకుంటా అన్నయ్య, తాగేసిన వాళ్ళ మాటలు ఎలా ఉంటాయండి, ఏడ్రా ఎక్కువ మాట్లాడు, గిల్లు కొనేస్తాను ఏమనుకున్నావు అన్నాడంట. అడిల్లుడు కొనేస్తాడంట. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో రాజమండ్రి ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేసేవాడిని. ఆ ర్యాపిడ్ ఫోర్స్ సూర్యాపేట ఎదురుగా ఉంటుంది, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పైన. మా డిపార్ట్మెంట్ కొత్త డిపార్ట్మెంట్ పైన ఉండేవాళ్ళం. మా ఉద్యోగం జంగిలీ యూనిఫామ్ వేసుకుని అక్కడ నిలబడి మేము బయటకు చూస్తాం. మాకు డ్యూటీ ఎప్పుడు ఉంటుందంటే బాగా గొడవలు అయితేనే రంగంలోకి దిగుతాం. అప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం, ఆ పైన ఉన్నాం. నేరుగా పొద్దున్న వాడు వచ్చేవాడు కిందకు తాగుపోతాడు, మా ఆఫీస్ ఎదురుగా వచ్చేవాడు. ఆడొచ్చి ఏమన్నాడు చెప్పిన, రోడ్డు మీద నిలబడి, ఎవరు నన్ను కడుతున్నావు రాజధాని, నువ్వు అక్కడ నాకు చెప్పావు, చెప్పు, నాకు చెప్పకుండా నువ్వు రాజధాని అక్కడ ఎవరు చెప్తుండే, చంద్రబాబు నాయుడికి. ఇక్కడుండి చంద్రబాబు ఆ రోజుల్లో ఇక్కడుండి ఆడు చెప్తున్నాడు. అంటే తాగునోడి వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆడికి ఒక భయము, బాధ్యత, ఒక పిల్లలు, సంసారం, ఇవేమనవండి. ఆడి పుట్టుక పరమార్థం వాడికి తెలియదు, వాడి జీవిత పరమార్థం వాడికి తెలియదు. వాడు చేసే పనులు ఎంత దరిద్రమైన పనులు ఉంటాయంటే వాడు ఊరికి భూమికి బరువుపోయినంత పనులు చేస్తాడు. జలప్రలయం ఊరకే రాలేదు, తిండిబోతులు ఎక్కువైపోయినందుకు వచ్చింది. జలప్రలయం ఊరకే రాలేదు, తాగుబోతు సన్నాసిగాళ్ళు ఎక్కువైపోయినందుకు వచ్చింది. జలప్రలయం ఊరకే రాలేదు, తాగేసి సంసారాలను పాడు చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయినందుకు వచ్చింది. నేను ఎప్పుడో చెప్పింది మీకు చెప్తున్నాను వినండి. ఆ సామెతలు నాకు తెలిసి చదివి ఉంటారు. ఆ సామెతలు కానీ ఆ ప్రసంగ గ్రంథం కానీ మేము చదువుతున్నప్పుడు తాగుబోతులు లిస్ట్ వివరించింది. ఏం చేస్తారంటే తాగుబోతులు తాగేసి ఆ మద్యం తాగిన వాడు అల్లరి చేస్తాడు, అల్లరి ఉంటాడు చూసారా, పని పాట లేకుండా సాయంత్రం తాగే తిరుగుతాడు, బాగానే కష్టపడతాడు, పగలంతా వచ్చేటప్పుడు ఊగేస్తాడు, వచ్చేటప్పుడు సాయంత్రికి 1000 రూపాయలు బాగానే కష్టపడతాడు, సాయంత్రికి 500 బాగానే కష్టపడతాడు. మరి అదేం రోగం, ఆ 500 అక్కడే తాగేసి వచ్చేది. తాగుబోతులు ఎక్కువైపోయి నడుతున్నారు. ప్రళయాలు ఊరకేం రావు, గుర్తుపెట్టుకోండి, ప్రళయాలు ఊరకేం రావు. ఇలాంటి దరిద్రులు ఊర్లో ఎక్కువైపోతే చెప్పండి భూకంపాలు కూడా వచ్చేది. తీసుకెళ్ళాడట, ఎప్పుడు రాని పెద్ద మనిషి పెళ్ళికి వెళ్దాం అన్నాడంటే ఈవిడ్ని. అయ్యి బాబు ఇల్లు ఎంత మార్పు వచ్చిందని అనుకుంది ఆవిడ. ఆ మార్పు వచ్చి పెళ్ళికి వెళ్దాం రెడీ అయిపో అన్నాడు. ఆవిడ 1 గంట రెడీ అవ్వమంటే 3 గంటలు రెడీ అయింది. ఆ 3 గంటలు రెడీ అయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళారు, ముగ్గురు కలిసి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తుండగా మా జస్ట్ 5 మినిట్స్లో వస్తా అన్నాడట. మాయమయ్యాడు. 5 మినిట్స్ ఎక్కడ పోతాడు అక్కడికి. ఆ పోయి వచ్చేటప్పుడు ఎర్రగా ఊక్కుంటూ వచ్చేస్తున్నాడు. ఏమైందండి, వచ్చింది దేవత దిగిపోయింది. నడు వెళ్దాం ఇప్పుడు అన్నాడు. తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైనా కుదురుంటాడా? ఆ భోజనాల దగ్గర గొడవ, ఆ ఫోటోల దగ్గర పెరుగుతో చేయట్టుకుంటాడు, అదో గొడవ.
ఆ కుదురుం కూర్చోడు ఆడుకోవాలి. ఇప్పుడు వీడు కూడా ఆ పిల్లలు వెళ్ళినందుకు ఏమైపోద్ది చెప్పండి? అవమానం, బాధ, నిట్టూర్పు. ఎవడండి ఈ సన్నాసేతవ పెళ్ళిళ్ళు ఎన్ని గొడవలు పెడుతున్నారంటే, అగో పలానా పిల్ల వాళ్ళ ఆయన అంటే ఏమైపోతుంది? వాడికి బాధ్యత లేదు, ఒక భయం లేదు. అరే భార్య ఉంది, పిల్లలు ఉందని ఒక సంస్కారం లేనుడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతే ఏమొస్తాయి? ప్రళయాలు వస్తాయి. జలప్రళయం ఎందుకు వచ్చింది? తిండిబోతులు ఎక్కువైపోయారు, తాగుబోతులు ఎక్కువైపోయారు, తాగేసి తందరాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆడికి భయం ఉండదు. హైవే మధ్యలో నడిచి వెళ్ళిపోతుంటాడు. లారీ ఓడన్నా భయపడిపోతాడు కానీ ఆడికి భయం ఉండదురా గుద్దే అంటాడు. ట్రైన్కి ఎదురు వెళ్ళిపోతాడు, లారీకి ఎదురు వెళ్ళిపోతాడు. వీడికి భక్తి, విశ్వాసం అసలు ఆ పదాలు ఆ డిక్షనరీలోనే ఉండవు. అసలు దేవుడు పుట్టుక డిక్షనరీలో ఉంది. ఇలాంటి వాళ్ళని భూమి మొయ్యాలా? ఇలాంటి వారిని భూమి భరించాలి. అందుకే దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఏమన్నాడు? ఇదిగో ఈ తిండిబోతులకి నా పట్ల విశ్వాసం లేదు, ఈ తాగుబోతులకి నా పట్ల వీళ్ళకి సరైన బాధ్యత లేదు, చివరికి చేసే పనులు చెరుపు లేదని వీళ్ళు చేసే పని ఏంటి చెప్పిన? పెండ్లాడుచు. పెండ్లాడుచేటి నడుతున్న పెళ్ళి ఎన్నిసార్లు ఆడతారు? నడుతున్న పెళ్ళి ఎన్నిసార్లు ఆడతారు? ఆ మొన్న మధ్య వచ్చింది ఆ సినిమా టైటిల్ చెప్పిన మళ్ళీ పెళ్ళి అంట. రూపమాప చచ్చిపోయే స్టేజ్లో కూడా చెప్పండి మళ్ళీ పెళ్ళి అంట నడుతున్నాను. మళ్ళీ పెళ్ళిళ్ళు, పెళ్ళాడుతూ వికారమైన పనులు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూశాడు. చూస్తే ఇంకేం కనబడుతుంది? 6వ అధ్యాయం చూసేసరికి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం చూసేసరికి సమాజం అంతా చెడిపోయింది. 6వ అధ్యాయం చూసేసరికి ఎక్కడికక్కడే మనుషులు కొట్టుకునే పరిస్థితులు ఎక్కువైపోయాయి. 6వ అధ్యాయం చూసేసరికి మనుషులు సంగీతం అనే మత్తులో తేలుతున్నారు. 6వ అధ్యాయానికి ముందు చూసేసరికి కట్టడాలు కట్టుకున్నారు, కట్టడాలకు పేర్లు పెట్టుకున్నారు. ఎంత సమాజం చెడిపోయినప్పుడు దేవుడు ఎలా చూస్తే ఒక్క కుటుంబం కనబడిందంట. ఆ కుటుంబం పేరు చెప్పండి, నోవహు. ఆ ఒక్క నోవహు కుటుంబం కనబడింది. ఆ నోవహు కుటుంబాన్ని దేవుడు చూసి ఒక మాట అన్నాడు, నోవహు నీకు విషయం చెప్పాలయ్యా, నీకు ఒక ఖచ్చితమైన ఒక విషయం చెప్పాలి. నువ్వు సువార్త చెప్పు, ప్రజలకు ఒక విషయం ప్రకటించు. ఏం ప్రకటించు ప్రభు అంటే, ఏం ప్రకటించడం ఏంటి? నువ్వు ప్రకటించాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం త్వరలోనే అంతమైపోతుందని చెప్పు. అంతమైపోతుంది ప్రభు అంటే ఏది? వాడి కడుపే వాడి దేవుడు, వాడికి మత్తే దేవుడు, వీడికి తిరుగుళ్ళే దేవుడు. ఎవడికి వాడి మత్తుని దేవుడిగా మార్చుకున్నప్పుడు ఇలాంటి ఎదవల కోసం ఈ ప్రకృతి ఎందుకు పని చేయాలి? సంసారాల పాలేదు, వాళ్ళ ఆరోగ్యాల తాగుబోతుతో నిండిపోయారు, వాళ్ళ కడుపులా తిండితో నిండిపోయాయి. వాళ్ళ మెదడులో కానీ వాళ్ళ జీవితంలో కానీ నేననే సృష్టికర్త ఉన్నానన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేనప్పుడు ఎందుకు ఉంచాలి? నోవహు ముసలు ఎలా ఉన్నారు తెలుసా? బాల్యం నుంచి చెడిపోయారు. బాల్యం నుంచి చిన్నవడం లేదు, పెద్దవడం లేదు. బాల్యం నుంచి వాళ్ళ హృదయం కేవలం చెడ్డది. ఈరోజు కూడా అలా చెడిపోయారంటే అంతకు మించి చెడిపోయారు. చిన్న పిల్లగాడిని పిలిచి అడిగి, ఆ చిన్న పిల్లని పిలిచి ఎరా పెళ్లి చేసుకుంటా అని అడగండి. అయ్యకు తిరిగిపోయి సిగ్గుపడిపోయి అన్నాడంట, ఇంకా వద్దు అన్నాడంట. వీడికి అప్పుడే ఏం అర్థమైపోయిందని సిగ్గుపడిపోతున్నాడండి వీడు. చిన్న పిల్లోడిని అడిగితే ఆడు అన్నాడట, నాకు ఇంకా పెళ్ళొద్దని ఆడు సిగ్గుపడిపోతున్నాడు. రేపు చచ్చిపోయిన ముసలోడి దగ్గరికి వెళ్ళి, ఏ తాత ఏంటి పెళ్లి చేసుకుంటా అంటే నవ్వుతా అన్నాడట. ఈ టైంలో నాకెవడెత్తాడు రా అంటే ఎత్తే ఈ నాకెందుకు అంటలేదు చెప్పండి. ఈ టైంలో నాకెవరెత్తారంటే నేను చెప్తున్నాను, ఏ చింత చచ్చినా చెప్పండి పులుపు సాగుదట. ఈడు అలాగున్నాడు, ఆడు అలాగున్నాడు, అంతా అలాగున్నారు. జలప్రలయానికి ముందు ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో చెప్పండి, ఆ రోజు ప్రజలు కూడా అలాగున్నారు. ఈరోజు తిరుగుబోతులు, తిండిబోతులు, తాగుబోతులు ఎలా ఉన్నారో ఆ రోజు తిండిబోతులు, తిరుగుబోతులు అలానే ఉన్నారు. అలా ఉన్న ప్రపంచాన్ని దేవుడు డిసైడ్ అయింది తెలుసా? ఒక్క కుటుంబం బాగుందని దేవుడు చూశాడు. నువ్వు పక్కకురా, నోవహు నీ కుటుంబంతో పాటు పక్కకురా. ఈ కుటుంబానికి నేను కొన్ని మేలుకరమైన కార్యాలు చేయాలనుకుంటున్నాను. మీకు చెప్పాలనుకుంటున్న పని ఏంటంటే 6వ అధ్యాయంలో చెబుతున్నాడు, మీరు ఒక వాడని కట్టండి. ఏం కట్టాలట? వాడ కట్టండి. ఈ తిరుగుబోతులకు వేరుగా, ఈ తాగుబోతులకు వేరుగా, ఈ పనికి మాలిన పనులు చేసే ఎలాంటి వావి వరసలు లేని మనుషులకి వేరుగా మీరు ఒక వాడన కట్ట. ఒక్క కట్టడం ఈజీయా, ఇల్లు కట్టడం ఈజీయా? చెప్పాలి. మీరు చెప్పరు. సంతూరు మమ్మీలాగా ఎంత నైస్గా ఉంటారు ఇక్కడ అడుగుతున్నా.
అది ఈదుల్లో నిలబడి మాట్లాడమంటే ఆ నోరుని చూసి భయం వేసి డ్రైనేజీలో అడిపోతాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి సంతూరు మమ్మీలాగా నేనా కాలేజా అన్నట్టు. అంత సీన్ లేదు. చెప్పండి ఆన్సర్. ఇల్లు కట్టడం ఈజీయా అని అడుగుతాడు. వాడ కట్టడం ఈజీయా? ఇల్లు కట్టడం ఈజీ. గట్టి కడతా 6 నెలల్లో కట్టదు. ఇంకా 9 నెలల్లో ఇల్లు కట్టడం అయిపోద్ది, లేదా 1 yearలో అయిపోద్ది. వాడ 100 సంవత్సరాలు కట్టాడు. మళ్ళీ ప్రశ్న, 100 సంవత్సరాలు నోవహు ఒక్కడే కట్టగలడా? నోవహు చెక్కలు తేగలడా? నోవహు దొక్కలు తేగలడా? నోవహు ఒక్కడే ఆ టిక్కు మన సుత్తట్టుకుని కొట్టగలడా? ఆ నోవహు ఒక్కడే ఆ పని చేయగలడు. పోని ఆ పని చేయడానికి నోవహు దగ్గరికి ఎవరినైనా పిలిస్తే ఆయన చేస్తున్న పనికి ఎవరైనా వస్తారా? చుట్టాలు వస్తారా? స్నేహితులు వస్తారా? ఎవరు వస్తారు? ఇప్పుడు ఆయనకి దేవుడు చెప్పాడట. ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో నోవహు, నీకు విషయం చెప్పాలి. ఈ ప్రపంచాన్ని త్వరలోనే నేను ఆపేస్తాను, త్వరలోనే అంతం చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో కొట్టుకుపోకూడదంటే నీ ఇంటి వారి రక్షణ కొరకు నీ ఒక వాడిని కట్టుకోవాలి. నీ ఇంటి రక్షణ, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడిని కట్టుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంటి వారి రక్షణ కొరకు వాడ కట్టుకోవాలంటే ఇల్లు సపోర్ట్ చేయాలా వద్దా? ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలా వద్దా? సపోర్ట్ చేయాలి. రాత్రికి రాత్రే దేవుడు వచ్చి నోవహుకు చెబితే, ఇదిగో ప్రపంచం అంతమవుతుంది, నా మాట విశ్వసించిన మీ కుటుంబం బతుకుతారు, నమ్మని వారు నశించిపోతారని చెప్పినప్పుడు ఇదే మాట వాళ్ళ ఆవిడకి చెప్తే ఏమంది చెప్పండి? మీరు కూర్చోమంటే కూర్చుంటాను, మీరు లెగమంటే లెగిస్తాను, మీకు దేవుడు ఏది చెప్పాడో అది నేను బలంగా నమ్ముతాను, మీ మాట అవునంటే అవునంటాను, కాదంటే కాదంటాను, మీ మాట జవదాటన గాక దాటనని మాట ఇచ్చింది నా ఒక భార్య. ఈరోజు అడుగుతున్నాను, రాత్రి మనకు దర్శనం వచ్చి రాదు, మామూలు చెప్తున్నాను, రాత్రి మనకు దర్శనం వచ్చి రేపే ఇంక ఈ ప్రపంచం అంతం అవుతుందని నాకు చెప్తే, నేను వెళ్ళి మా ఆవిడ చెప్తే ఏమంటుంది చెప్తాను? రావే వాడ కడదామంటే ఏమంటుంది చెప్తాను? మీరు కట్టండి, నేను ఉంటాను. వస్తారా అని అడుగుతున్నాను. నేను మళ్ళీ అడుగుతాను, ఈ తరంలో ఇదే విశ్వాసాన్ని కనుపరిస్తే సపోర్ట్ చేసే తల్లులు ఉన్నారా? ఈరోజు మదర్స్ డేగా. మదర్స్ డే అనగానే వాట్సాప్లో పెట్టుకోవడం కాదు, మదర్స్ డే అనగానే డీపీ మ్యాచ్ చేయడం కాదు, మదర్స్ డే అనగానే లవ్ యూ మమ్మీ అనడం కాదు. మదర్స్ డే అంటే ఇక్కడ స్టాండింగ్ చూడండి. నోవహు భార్య ఎలాంటిది చూడండి, ఎలాంటి విశ్వాసం కలిగిన తల్లి అంటే, ఒక్కసారి 5వ అధ్యాయం 32 వచనం చదవండి, మీకు అర్థం అవుద్ది ఆవిడ గొప్పతనం ఏంటి. 5వ అధ్యాయం 32 వచనం. 500 ఏళ్ళు తర్వాత సేమును ఏంటట 500 సంవత్సరాల తర్వాత సేము, హాము, యాపేతుని కన్నది. ప్రశ్న, బైబిల్లో మంచి వృద్ధాప్యమందు బిడ్డని కన్న తల్లి ఎవరండి? శారా. ఎన్ని సంవత్సరాలు కన్నదండి? 90. రివర్స్ ఏంటి చెప్పిన, 90 ఏళ్ళే పెద్ద వృద్ధాప్యం అనుకుంటే నోవహు భార్య చెప్పండి 400 సంవత్సరాల తర్వాత బిడ్డకంత. 400 సంవత్సరాలకు గొడవలు వచ్చాయి అంటారా వాళ్ళకి? 2 సంవత్సరాలు ఆలస్యం అయితే ఆ భార్య భర్తల మధ్య గొడవలు ఎలా ఉంటాయి చెప్పండి? అనవసరంగా చేసుకున్నాను నిన్ను, ఆ కలెక్టర్ గారి సంబంధం వచ్చింది, అనవసరంగా వద్దాను, నేను చేసుకున్నాను, పిల్ల లేదు జల్ల లేదు. అడుగుతున్నాను, ఆవిడకి ఏం తెలుసండి? భార్య మీద ఎగిరేసే భర్తలు లేరు, భర్త మీద ఇసుకుపోయే భార్యలు బైబిల్లో ఉన్నారు, బయట ఉన్నారు. ఇదిగో నాకు పిల్లల్ని ఇస్తావా, చచ్చిపోమంటావా, పిల్లల్ని ఇస్తా. ఆడేవో డాక్టరా లేదా దేవుడు అని అడుగుతున్నాను. పిల్లల్ని ఇస్తావా, చచ్చిపోతే ఎలా ఇస్తారు? దేవుడు ఇస్తాడు పిల్లల్ని. 400 సంవత్సరాలు అడుగుతున్నాను, పిల్లలు లేని వాళ్ళ మధ్య గొడవ తెచ్చిందా? అసలు వాళ్ళు గొడవలు పెట్టుకున్నారా? 400 సంవత్సరాలు కాపురం, 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు మనకి బిడ్డలు లేరు, మన దాంపత్యం మంచిది కాదని గొడవ పెట్టుకున్నారా? లోపం మీలోనే ఉంది, నాలో లేదని ఆవిడందా? నాలోనే లోపం ఉంది, మీలో లేదు అని ఆవిడందా? లేకపోతే నీలోనే ఉందే లోపం, నాలో లేదని భర్త అన్నాడా? ఎవరికి ఎవరు లోపాలు ఎత్తి చూపించుకున్నారా? ఒక్క మాట గొడవ పెట్టుకోరు. ఈరోజు బిడ్డలు లేకపోతే, ఈ మాట అడుగుతున్నాను, ఈరోజు బిడ్డలు లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకునే ఎక్కువైపోయారు. బిడ్డలు లేకపోతే పనికి మారిన అడుగుతున్నాను, కొన్ని పద్ధతులు ఎతికే వాళ్ళు ఎక్కువైపోయారు.
బిడ్డలు లేకపోతే ఆవిడ చూడు, ఆవిడ చెప్తుంది 400 సంవత్సరాలు. శారమ్మ 90, శారమ్మ కన్నా ఎక్కువ సంవత్సరం, 400 సంవత్సరాలు ఈ తల్లికి బిడ్డలే లేరు. లేక బిడ్డలను కానీ మొన్నే పెళ్లి చేస్తే ఆ పెళ్ళి అయ్యి ఇంకా కొన్ని సంవత్సరాలు గడవక ముందే ఈ వార్త వినబడుతుంది. ఆ వార్త ఏంటంటే, అమ్మాయి నీకు విషయం చెప్పాలి, త్వరలోనే ప్రపంచం చెప్పండి మునిగిపోద్దంట. మునిగిపోద్ది ప్రపంచం, త్వరలోనే మునిగిపోద్ది, మనం వాడగట్టాలని. కానీ ఆవిడ ఏమనుకుంటే చెప్పనా, ఈ తరం ఆవిడైతే ఏమనుకుంటే చెప్పనా, మా ఆయనకి భక్తిలో బాగా శాదస్తం ఎక్కువ ఉండొచ్చు, కానీ దేవుడి పిచ్చి చెప్పండి ప్రపంచమే మునిగిపోద్ది అన్నంత భక్తి ఉండకూడదు. ఈ పిచ్చి మాకెక్కిచ్చేసి వాడగడతానంటే ఈ మనిషి అనలేదు. ఆవిడేమని తెలుసా, మీరు కడదామంటే కడదామండి, మీరు ఏది చెప్తే అది చేస్తానండి. ఆ తల్లి కూర్చుంది, మాట్లాడింది. నోవహుకి అనుకూలమైన బిడ్డగా మారిపోయింది. తన భార్య కలిసి వచ్చే భార్యగా మారి. నోవహు కొడుకులు ఉన్నారు. నోవహు కొడుకులు ఏం చేశారు? మా నాన్నకి బుర్రపని చేతలేదు, మధ్య వయసు అయిపోయి అస్తమాన బైబిల్ అంటాడు, దేవుడు అంటాడు, ప్రపంచం మునిగిపోద్దంట, మేము వాడెక్కాలంట, ఏటి భక్తి ఏంటి, మా నాన్న మమ్మల్ని ఇలా తింగరోలు చేస్తున్నాడు అన్నాడా? ఆ వయసుకు వచ్చిన కుర్రోళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్ళి అయిన నన్ను అడిగితే ఇంకా పిల్లలు పుట్టలేదు కనుక ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి వాళ్ళ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి? మామూలు ప్రాజెక్టులు వాళ్ళకి ఆదివారం నాడు బీచ్కి వెళ్ళాలి చెప్పండి, ఆదివారం నాడు ఇంకా చెప్పండి చుట్టాలు పిలిస్తే భోజనాలకు వెళ్ళాలి ఇంకా చెప్పండి, ఆదివారం నాడు ఊరి మీద తిరగాలి, ఆదివారం నాడు కార్యక్రమాలు అన్నీ కొత్త జంటలకు అన్నీ ఎప్పుడు పెట్టుకుంటారు ప్రోగ్రాం చెప్పండి, ఆదివారం నాడు పెట్టు. నేను అడుగుతున్నాను, ఆ కొత్త దంపతుల ఆనందం ఎక్కడుందో తెలుసా? వాడ కట్టడంలో ఎత్తుకున్నారు. ఆ కొడుకులు ఎవరైతున్నారు, నాన్న నువ్వు ఏది చెప్తే అది చేస్తాం, మమ్మీ మీరు ఏదంటే అది చేస్తాం, అమ్మ నాన్నగా మీ మాట మేము ఎదిరించం, దేవుడు వాడ కట్టమన్నాడు కనుక వాడ ఖచ్చితంగా కడతాం. 100 ఏళ్ళు ఒక్కడే వాడ కట్టలేడండి. నోవహు ఒక్కడే వాడ కట్టలేని ఆ పరిస్థితుల్లో ఎవరానికి సహకారంగా నిలబడ్డారో ఆ చెడిపోయిన సమాజంలో అంటే కుటుంబమే నిలబడి. తాగుబోతులు ఎక్కువైపోయారు, తిరుగుబోతులు ఎక్కువైపోయారు, వ్యభిచారులు ఎక్కువైపోయారు. ఇలాంటి టైంలో వేరుగా నోవహు పక్కకి జరిగి ఒక పెద్ద వాడని కట్టాలంటే ఆయనకి సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే కుటుంబమే సపోర్ట్గా నిలబడింది. నిలబడ్డం కాదు, ఆ కుటుంబం కూడా అదే వైరాగ్యంతో భక్తిని కొనసాగిస్తుంది. భర్త ఉంటేనేమో భార్య ఉండదు, భార్య ఉంటేనేమో భర్త ఉండడు, ఇద్దరు ఉంటేనేమో ఒకరుండరు, ఇద్దరు కలిసి ఉంటే భక్తిలో ఒకరికొకరికి పొసగదు, రకరకాల గొడవలు, చెడిపోయిన సమాజం. మరి చెడిపోయిన సమాజం ఎన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ముందు మీరు తినంగా ఉండండి. మా ఊరు మంచిది కాదు, మా పేట మంచిది కాదు, మా ఏరియా మంచిది కాదు, మా వీధి మంచిది కాదు, మా యొక్క ప్రతి సమాజం చెడిపోయిందని మీరు చెప్పుకున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? కాపురంలో మీరు సమాధానకరంగా ఉండాలి కదా. దేవుని పిల్లలుగా మీకంటూ ఒక బాధ్యత ఉందగా. ఆ బాధ్యతని మీరు ఎలా నెరవేర్చాలో మీరు అర్థం చేసుకోవాలిగా. ఆ పరిస్థితుల మధ్య ఎలా నడవాలో మీకు అర్థం అవ్వాలిగా. నోవహు కుటుంబాన్ని చూడండి, కొడుకులు దేవుడు మాట్లాడిన మాట డైరెక్ట్గా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా చెప్పండి వింటున్నారు. తర్వాత కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్ళు ఏం చేశారు? సీరియల్లో గొడవలు పెట్టుకున్నారా? ఇప్పుడు అంతా నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఈ సీరియల్లో విలన్లు అందరూ లేడీసే ఉంటారండి. ఏటో మరి లేడీసే విలన్స్ అందరూ లేడీసే ఉంటారు. గొడవలు సీరియల్ అన్నీ ఎవరి చుట్టూ తిరిగి చెప్పండి, అత్త కోళ్ళు. ఈ మధ్య అన్నం పెడతా లేదంటే సరిగా బొగోలకు కూడా అలవాటు అయిపోయింది సీరియల్. ఆడెవడు ఉండేవాడు మా డ్యూటీకి వచ్చి, ఏట్రా పక్క పోయి చూస్తుందంటే సీరియల్ ఎపిసోడ్ రాత్రి చూడలేదంట. డ్యూటీలో కూడా సీరియస్ చూసేస్తాడు, ఎందుకంటే అలవాటు చేస్తుంది అలా ఆవిడకి. నేను అడుగుతున్నాను, ఏ పని చేస్తున్నారు మీరు చూడండి. అత్తా కోడలు గొడవలు ప్రపంచంలో. మళ్ళీ చెప్తున్నాను, అత్తా కోడలకు పడతాదా? పైకి అలా చెప్తారు, వందనాలు అత్తయ్య అంటారు. పక్కపోయి ఏమంటే చెప్పిన పళ్ళ పోతున్నా దీంతో ఎప్పుడు పోద్దో అంటారు. ఎదురుకు వచ్చి మాట్లాడుతుంది, ఏమని వందనాలమ్మా జాగ్రత్త, భోజనం చేశారా బాబు నువ్వు అంటుంది. పక్కకి వెళ్ళిపోయి అంటుంది, ఈ పెండదాన్ని చేసుకున్నాను దేన్నైనా చేసుకోవడం బాను అడుగుతాను. అత్తా కోడలు పడుతుందా? కానీ ఇక్కడ పడుతుంది.
వీళ్ళూరు ఒక ఐక్యతలోకి వస్తున్నారు. అంటే నోవహు భార్య ఎలా చెప్పుంటుంది, అప్పటికే వీళ్ళకి పిల్లలు పుడతలేదండి. ఎవరికి పిల్లలు పుట్టట్లేదు? సేము, హాము, యాపేత ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కోడలకి, వాళ్ళ ముగ్గురిని చేసుకునే ముగ్గురు కోడలకి పిల్లలు పుడతలేదు. పిల్లలు పుట్టకపోతే ఏం చెప్పుంటుంది చెప్పండి? అత్తగా రాత్రి అన్నట్టుగా రాయి మీద రాయి ఎట్టమందా? రాత్రి మాట్లాడకుండా రాయిని ఉయ్యాలే సోపమందా? రాత్రి మాట్లాడుకున్నట్టు ఈ గుడికి కాదు ఆ గుడికి పో, అక్కడికి వెళ్తే పని అవుద్ది, నడిచి వెళ్ళేటప్పుడు కాలనడకని వెళ్తే బుడేస్తారంట అని చెప్పిందా? ఎలాంటి మాటలు చెప్పిందా? అలాంటి మాటలు ఏం చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పుంటే చెప్పిన, అమ్మ గుర్తుపెట్టుకో, నాకు బిడ్డలు ఎప్పుడు పుట్టారంటే 400 సంవత్సరాల తర్వాత పుట్టారు. నాకు బిడ్డలు 400 సంవత్సరాల తర్వాత ఎందుకు పుట్టారంటే వాళ్ళ ముందు పుడితే ఈ వాడ కట్టడానికి వాళ్ళు ఈ టయానికి చెప్పండి అందరు. ఇప్పుడు దేవుడి కార్యానికి అంది రావాలి కనుక అనుకున్న సమయానికి దేవుడే అనుకున్న బిడ్డలను దేవుడే అనుగ్రహించాడు. నాకు కూడా బిడ్డల్ని ఆలస్యం ఎందుకు చేశాడంటే తన చిత్తానికి అనుకూలంగా బిడ్డల్ని ఇచ్చాడమ్మా. మీకు కూడా ఆలస్యం చేస్తాడంటే కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ 100 ఏళ్లలో మీకు పిల్లో జల్లో పుడితే మరి ఈ వాడగట్టే ప్రాజెక్టులో మీరు ఉండగలరా? అందుకే దేవుడు మీకు ఆలస్యం చేస్తున్నాడేమో అని ఏమో ఆ మాటలు చెప్పిందేమో అత్తగా, అలాంటి మాటలు వారికి వినిపించిందేమో. 400 సంవత్సరాలు ఆలస్యమైన నాకు నా బిడ్డలు పుడితే అర్థం ఉంది, ఈ రోజు మీకు బిడ్డలు ఆలస్యం అవుతున్నారంటే మీకు కూడా అర్థం ఉంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనం అందరం కలిసి ఓ పని చేయాలి. ఓ పక్క వాడగట్టాలి, మరో పక్క సువార్త చెప్పాలి. ఓ పక్క వాడగట్టాలి, మరో పక్క సువార్త చెప్పాలి. వాడ కడుతూ కుటుంబం అంతా బయటకు పోయి సువార్త చెప్తుంది. నోవహు ఒక్కడే కాదండి, భగవనుండి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారుల మధ్య నోవహు ఒక్కడే తిరగలేదండి. నోవహు ఒక్కడే కాకుండా మనకు కనబడుతున్న మాట ఆ పేతురు గారు ధృవీకరిస్తున్నారు, 8 మంది కూడా సువార్త చేశారు. చూడండి ఒకసారి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక వారి యొక్క క్వాలిఫికేషన్స్ అక్కడ రాస్తున్నారు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20 వచనం నుండి, దేవుని దీర్ఘశాంతము వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఇంకా మనకి బయటికి అర్థం కావాలంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించి నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు తాగుబోతులకి, తిరుగుబోతులకి, ఈ చెడిపోయిన సమాజానికి సువార్త చేసుకుంటూ తిరిగిన వారు ఎంతమంది అంట? నోవహు ఒక్కడే కాదట, చెప్పండి, కుటుంబం అంతా సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నారు. చాలామంది చెప్తారు, మా ఊరు పాడైపోయిందండి, మా వీధి పాడైపోయిందండి, మా సమాజం పాడైపోయిందంటే పాడైన సమాజానికి మీ కుటుంబం సువార్త చెప్పదా? బాధ్యత లేదా? సరే, అందరూ పాడైపోయారని పేర్లు పెడుతున్నారు. మరి పాడైపోయిన వాళ్ళకి ఇలాంటి సువార్త సభలో, వీధి మాటలో, వీధి సువార్తలో, లేదా వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడమో ఏదో ఒక పని నువ్వు చెయ్యాలి కదా. చేస్తున్నావా? చెయ్యు, పేర్లెట్టు కూడా తిరుగుతుంది. నువ్వు చేస్తున్న పని ఏంటి అడుగుతున్నారు. తాగుబోతులు ఎక్కువ, తిరుగుబోతులు ఎక్కువ అంటున్నావులే, పలానా చెప్తున్నావులే, మరి వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మా ఊర్లో కూడా తాగుబోతులు ఎక్కువయ్యారంటే ఆ రోజు నోవహు అన్నాడు, ప్రభువా నేను చెప్తాను వీళ్ళకి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారు 100 ఏళ్ళు నేను చెప్తాను ప్రభు. 100 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 100 ఏళ్ళు. 100 ఏళ్ళు సువార్త చెప్తే ఎంతమంది మారారు చెప్పండి? ఒకడో మారలేదు. 100 ఏళ్ళు సువార్త చెప్తే ఒకడో మారలేదు. స్టీఫెన్ తమ్ముడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఎన్ని రోజులు సభ పెట్టారు చెప్పండి? 3 రోజులా, 2 రోజులా? 2 రోజులు సభ పెట్టారు. 100 ఏళ్ళు నోవహు లాంటి వాడు ప్రసంగం చెబితేనే అక్కడ మారలేదు. లింగుమని 2 రోజులు సభ పెడితే ఊరు మారుతుందా అని అడుగుతున్నాను. 100 ఏళ్ళు చెబితేనే మారలేదు, అలాంటిది 2 రోజులు సభ పెట్టి నాలాంటి ఏమన్నా గాలివాడిని తీసుకొచ్చి మాట్లాడిస్తే మారిపోతారా? మీకు వెంటనే ప్రశ్న వచ్చేది, మరి ఎందుకు పెట్టారు అని. ఎందుకు పెట్టారంటే గుర్తుపెట్టుకోండి, నోవహుకి జనాలు మారతారా మారరా అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాలంతే. దేవుడు ప్రకటించమన్నాడు, ప్రకటించాలంతే. ఇప్పుడు స్టీఫెన్కైనా మాకైనా మీరు మారతారా లేదా అని అవసరం చెప్పండి.
2 రోజులైనా 3 రోజులైనా దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాం. మారకపోతే ఎవరెవరికి పడతారు చెప్పండి. ఆయన మీరు చూసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మన బాధ్యత ఒకటే. మనం చెప్పమన్నాడు చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళకి చెప్తున్నాం? తిరుగుబోతులకు చెప్తున్నాం, తాగుబోతులకు చెప్తున్నాం. తాగితే తన నష్టాలంటే చెప్తున్నాం, తింటే దేవుణ్ణి ఎలా మర్చిపోతారో చెప్తున్నాం. ఇది అక్రమ సంబంధాలు మీ కుటుంబాన్ని ఎంత పాడు చేస్తాయో చెప్తున్నాం. ఇలా పాడైపోవడమే కాదు, నేడో రేపో రాకడ జరిగితే ఆయన ఉగ్రతకి మీరు ఎంత బలైపోతారో చెబుతున్నాం. నా కుటుంబం ఏం చేస్తుందంటే ఇది ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు 100 సంవత్సరాలండి. నేను అనుకుంటాను నాహో గారు 100 సంవత్సరాలు 100 ప్రసంగాలు ఏం చెప్పలేదు. ఒకటే ప్రసంగం చెప్పండి, ఒకటే ప్రసంగం. జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది. మారు మనసు పొందండి, వాడలోకి రండి. మారు మనసు పొందండి, వాళ్ళలోకి రండి. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి వచ్చిన ప్రసంగమే ఇది. అంతకుముందు బాగా వినండి, అంతకుముందు వీళ్ళ పెద్దోళ్ళు కూడా ఇదే ప్రసంగం చెప్పారు. వాళ్ళ స్టాండింగ్స్ బాగుంటాయి. అంతకుముందు అంటే జలప్రలయం వస్తుందన్న సంగతి వీళ్ళకే కదట, వీళ్ళ ముందున్న పెద్దోళ్ళకు కూడా తెలుసట. వాళ్ళెవరు? లెమేకున్నాడే, లెమేకు తెలుసట. ఆనోకున్నాడే, ఆనోకు తెలుసట. ఆనోకు కొడుకున్నాడే మెతూసెలకు కూడా తెలుసట. వీళ్ళందరికీ తెలుసని మనకెలా తెలుసట? ఆ యోధా పత్రికలో చెబితే తెలిసిందంట. యోధా పత్రికలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యోధా పత్రిక మొదటి అధ్యాయం, యోధా పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా ఈ నీతి లేని తిరుగుబోతుల కొరకు, తాగుబోతుల కొరకు ఎవరైతే ఉన్నారో, ఈ తిండిబోతుల కొరకు, వీళ్ళందరి కొరకు 7వ వాడైన ఆనోకు వీళ్ళ కొరకు ప్రకటన చేశాడట. ఏమని? అందరికీ తీర్పు తీర్చడు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. అంటే ఆ రోజు ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు? బాగా వినండి. మెతూసల ఏం చెప్పుకుంటూ తిరిగాడు తెలుసా? జలప్రలయం వస్తుందో అని చెప్పుకుంటూ తిరిగాడట. ఆనోకు ఏం చెప్పుకుంటూ తిరిగాడు తెలుసా? జలప్రలయం వస్తుందంటే ఆనోకు దగ్గర నుంచి సుమారు 3 తరాలు, సుమారు 3-4 తరాలు జలప్రలయం వస్తుందని చెప్పుకుంటూ వెళ్ళారు. జలప్రలయం వస్తుంది మారండి, జలప్రలయం వస్తుంది మారండి, జలప్రలయం వస్తుందని మారుతారని అనేకులకు చెప్పారు. జలప్రలయం రాలేదు కానీ వాళ్ళ ఆయుష్ అయిపోయారు. వాళ్ళ ముందున్న వాళ్ళు అదే చెప్పారు, జలప్రలయం వస్తుందని. జలప్రలయం రాలేదు, వారు వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళు అదే చెప్పారు, జలప్రలయం రాలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నావహు కుటుంబం చెప్తుంది, వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్కువైంది, మీరు మాత్రం వాడ కట్టాలి. వాళ్ళ తరాల్లో జరిగింది ఇప్పుడు జరుగుతుందని గ్యారంటీ ఏంటండి? అయినా బలంగా నమ్మారు. మెతూసెలా టైంలో చెప్పాడు, ఆనోకు టైంలో చెప్పాడు. వాళ్ళ టైంలో ఎప్పుడు జరుగుతుందో టైం చెప్పలేదు, కానీ వారు నమ్మిన విశ్వాసం వాళ్ళ తరాల్లో జరగకపోయినా జరగని విషయాన్ని మళ్ళీ అదే విషయాన్ని చెబితే ఇప్పుడు ఇది నమ్మి బలంగా చెప్పాలి. ఈరోజు కూడా మనం చెబుతుంటే ఏమంటారు చెప్పండి? ఆ రోజు ఏమని ఉంటారు చెప్పనా? ఆ యూదుల ఇతిహాసాల్లో ఉంటాయి. ఏమంటారంటే, నావహు వెళ్ళి, ఇదే ఊరు అనుకోండి, నావహు గారు ఉన్న ఊరు ఇది అనుకోండి, ఈ ఊరు ప్రజలందరూ పిలిచి, ఒరే మీ మేలుకోరి చెప్తున్నానరా, నేడో రేపో జలప్రలయం వస్తుందంట, దయచేసి వాళ్ళలోకి రండ్రా, అందరూ మునిగిపోతారట్రా, వాడెక్కున వాళ్ళు ఎత్తబడతారంట్రా, దయచేసి రండ్రా అంటే ఏమంటారు? ఏంటి జలప్రలయం వస్తుందా? ఊరు మునిగిపోద్దే? గోదావరిలో పొంగిపోతాయా? సముద్రం కూడా వచ్చేద్దా ఇక్కడికి? ఏంటి ఆ బంగాళాఖాతం ఇక్కడికి వచ్చేద్ది మన ఊరు? ఇంకా వాడెక్కాలా? మేము రాగానే చెప్పండి, మీరు ఉట్టు కట్టుకుని ఊగేంట్రా, మేము చచ్చిపోతాం అంటారంట. చెప్పండి, ఇలాంటి వంకరేతలు ఉన్నారు లేదు చెప్పండి. నేడో రేపో రాకడ వస్తుందిరా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? రాని అంటారా, దుర్మార్గులు అందరం మేము చచ్చిపోతాం, మీరు మేఘాల మీద వెళ్ళిపోండ్రా అంటున్నారు లేదండి? సేమ్ ఇదే ఎటకారం ఆ రోజు చేసుంటారా? నావహు చెప్తుంటే ఎటకారం చేశారు, నావహు భార్య చెప్తే ఎటకారం చేశారు, పిల్లలు చెప్తుంటే ఎటకారం చేశారు. కుటుంబం అంతటికి 2 పనులు. పగలంతా పని చేస్తారు, సంధివేలంతా సువార్తలు చెప్తారు, పని చేస్తూ సువార్త చెప్తారు, సువార్త చెప్తూ పని చేస్తారు. వాళ్ళ పని, పరిచర్య, ప్రార్థన ఇదే జీవితం తప్ప వేరే పని వాళ్ళు పెట్టుకున్నారా?
చెప్పుకున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఆ సమాజాన్ని ఎక్కిరిస్తున్నారు. ఏమని ఎక్కిరిస్తున్నారంటే జలప్రలయం రావడం ఏంట్రా, సముద్రం రావడం ఏంట్రా, వాడలడం ఏంట్రా, ఇవన్నీ పిచ్చిగా వాళ్ళకి అనిపించాయట. వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోతామేమో అని అడిగితే వాళ్ళకి చెప్పే కారణాలు: మీరు దేవుడి కన్నా కడుపుకు ప్రాధాన్యత ఇచ్చారు, మీరు దేవుడి కన్నా మత్తు పానీయానికి ప్రాధాన్యత ఇచ్చారు, మీరు దేవుడి కన్నా అక్రమ సంబంధాలకు బంధాలు ఎక్కువ ఇచ్చారు, అందుకే జలప్రలయంలో మీరు కొట్టుకుపోతారంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎత్తి చూపిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎత్తి చూపిస్తుంటే వాళ్ళకి నచ్చదు, గిట్టదు. సువార్త వాళ్ళ దగ్గర పసుపుది. అందుకే నోవహు మాటలు కానీ, నోవహు కుటుంబం మాటలు కానీ వాళ్ళ కళ్ళ ముందు తీసుకోలేదు. ఈ రోజు కూడా మన పితరులు అంటే ఒక 100 ఏళ్ళ ముందు రాకడ వస్తుందని చెప్పారా లేదా? వచ్చిందా? అంతకుముందు 200 సంవత్సరాల క్రితం రాకడ వస్తుందని ఆ తరానికి వాళ్ళు చెప్పారా లేదా? రాలేదు. అంతకుముందు 300 సంవత్సరాల క్రితం రాకడ వస్తుందని చెప్పారా లేదా? చెప్పారు. 2000 సంవత్సరం నుంచి రాకడ వస్తాదో అని చెప్తున్నారు. వచ్చిందా? ఇప్పుడు మనం చెప్తున్నాం. చెప్పండి, వస్తాదో రాదో తెలియదు కానీ వస్తాదని మాత్రం నమ్మ. ఆ రోజు మెతూసల టైంలో జరగలేదు, ఆనోకు టైంలో జరగలేదు, ఇక మా టైంలో కూడా జరగదని నోవహు అనుకోలేదు. నా టైంలో జరుగుద్ది. ముందు జరిగిన విషయం వాళ్ళ తరంలో జరుగుతున్న ఎంత బలంగా నమ్మారో నాకు తెలిసిన బైబిల్ పరిజ్ఞానం బట్టి చెప్తున్నానండి. నాకు తెలిసి మన జనరేషన్లోనే రాకడ జరిగిపోతుంది. ఇంకొంటికి నెరవేరవలసిన రాకడ ప్రవచనాలు పెద్ద ఏమీ లేవు. మెజారిటీ ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఆ నెరవేరిపోయిన సమయాన్ని ఖచ్చితంగా ప్రభు సమీపమనే ఉన్నారు. మీరు వింటున్నారు ఈ యుద్ధాలు, గొడవలు, ప్రేమ లేకపోవడం, నరహత్యలు, తిరుగుబోతులు, తాగుబోతులు, తిండిబోతులు. అంటే జలప్రలయం వచ్చేస్తుందని దాని గుర్తేంటి చెప్పినా ఊర్లో తాగుబోతులు ఎక్కువైపోతారా? ఒకప్పుడు మీరు చూడండి, ఎంతమంది తాగేవారండి ఊరికి? ఒకడో ఇద్దరు తాగేవారు. ఆ తాగేవాళ్ళు ఊరికి దూరంగా పొలంలో కూర్చుని తాగేవారు. ఇప్పుడు ఊర్లో ఒకడిద్దరే తాగుతలేదు. చెప్పండి, ఊరందరూ తాగుతుంది. నేను ఊరంతా తాగుబోతులు అయిపోయారు. ఎంత సిగ్గులేని కుటుంబాలు ఎక్కువైపోయాయంటే, బాబు కాయ తెచ్చాడట, కొడుకు గ్లాస్ తెచ్చాడట, వీళ్ళిద్దరూ కలిపి థమ్సప్ కలిపి తాగుతుంటే సిగ్గు లేకుండా వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చిందంట. పోతారు, త్వరలోనే మీ ఫ్యామిలీ పోతుంది. ఇలాంటి ఎక్కువైపోయారు. ఇలాంటిది ఇదేం పనులురా? మీ అమ్మ ఆమ్లెట్ వేయడం ఏంటి, మీ నాన్న కాయ తేవడం ఏంటి, నువ్వు గ్లాస్ ఇవ్వడం ఏంటి, సరికో గ్లాసు కలిపిపోవడం ఏంటిరా, ఏం పనులురా అని అడిగితాడు. అన్నాడట, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నాడు. నేను అడుగుతున్నాను, సమాజం త్వరలోనే ఎగిరిపోద్దండానికి గుర్తులేంటి చెప్పిన నోవహు గుర్తులు చెప్తున్నాడు ఆ లూకా. ఇదిగో జలప్రలయానికి ముందు గుర్తులు ఏంటంటే తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు. రాకడకి ముందు గుర్తులు కూడా ఏంటంటే చెప్పండి, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు. ఆ టైంలో ఏం చేయాలి? వాడ కట్టాలంట. ఏం చేయాలి? వాడ కట్టాలంట. నేను అడుగుతున్నాను, ఏ వాడ కట్టాలి? ఆ రోజు లిటరల్గా, ఆ రోజు అక్షరాలుగా జలప్రలయం వచ్చింది కనుక చెక్కతో వాడగట్టారు. ఇప్పుడేం వాడగడతాం? ఆయన వాడగట్టమన్నా మనం వాడితే వెళ్తుందా? తేలదు. అందుకే వాడగట్టే ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు వాడగట్టడం కాదు, ఉన్న సంఘాన్ని బాగు చేసుకోవాలి. ఇదే వాడు. ఆ రోజు ఆ ప్రమాదం వస్తే ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి ఆ వాడ ఈరోజు రెండవ రాకడ జరిగితే మన మేఘాల మీద ఎత్తే వాడేంటో తెలుసా? సంఘం. బాధ ఏంటంటే వాళ్ళు ఎక్కువైపోయింది. మీదికి 70 వాళ్ళు ఉన్నాయి, లేవా? ఈ వాళ్ళన్నీ కామెంట్ చేసుకుంటే ఏమని తెలుసా? ఈ ఒక వాడని చూసి మీ వాడ ఎత్తబడదు బ్రదర్, చెప్పండి, మా వాడ ఎత్తబడదు, ఈ వాళ్ళకి వచ్చేయండి అన్నారు. మీ వాడ ఎత్తబడదు బ్రదర్, మా వాళ్ళకి బ్రదర్ నడుతున్నారు. అందరూ ఒకరినొకరు చూసుకుని ఎవరి వాడే ఎత్తబడదట. ఎప్పుడు తెలుస్తుంది చెప్పినా? ఎవడ వాడు లెగిస్తుందో, ఎవడ వాడ ముగిపోతుందో ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయన వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ వాడకి ఎన్ని కన్నాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తుంది. అప్పటి వరకు అందరూ ఒకరినొకరు కామెంట్ చేసుకుని ఆ రోజు తిండిబోతులు, తాగుబోతులు ఎవరైతే వ్యభిచారాలు ఎక్కువైపోయారో పచ్చి జలప్రలయం వచ్చింది. ఇప్పుడు అంతకు మించి ఎక్కువైపోయారు లేదా? స్నానం చేసి వచ్చినంత ఈజీగా తప్పులు చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా తాగుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా తాగుతున్నారు. మొన్న హైదరాబాద్ వెళ్ళిన అమ్మాయి ఎంత బాగుందో, ఆ సాఫ్ట్వేర్ అబ్బా, ఆ పక్కన కాపీ దాదే వెళ్ళిన దరిద్రం కొలిది ఆ కాపీ దాదంతో 4-5 అమ్మాయిలు ఉన్నారు. అందం ఉంది. ఆ నార్త్ ఇండియన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఎంత పొడుగు సిగరెట్ వెలిగిస్తుందని, ఎంత పొడుగు సిగరెట్ ఇలా ముక్కులేని చూలేతుంటే నా మనసు ఎంత బాధ అయిపోయిందో. అందంగా ఉంది, గాడిదానికి ఇదేం పనులని.
ఎంత బాధ అయిపోతుందో, గుప్పు గుప్పలు చేస్తున్నారు. ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, రోడ్డు మీద జంతువుల కన్నా అధ్వానంగా పనిచేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని, ఈ భూమి ఇంకా మొయ్యాలా? ఇంత పాడైపోయినప్పుడు మరి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడుందంటే దేవుడు చెప్పాడు, ఈ ప్రమాదకరమైన హెచ్చరికల్లో నీకు సురక్షితమైన స్థలం ఏదన్నా ఉందంటే సంఘం. అక్కడికి రా నీ కుటుంబంతో. ఆ కుటుంబంతో నువ్వు అక్కడికి రా. ఆ వచ్చే ముందు ఆ కుటుంబంతో నువ్వు ఎలా రావాలంటే రక్షణ వాడ కట్టుకున్నట్టు రావాలి. ఎలా కట్టుకోవాలి? రక్షణ వాడ కట్టుకున్నట్టు. అత్తకి కోడలకు పడపోయినా ఆ రోజు వాడ కట్టగలరా? కొడుకులకి భార్యలకి పడకపోతే ఆ రోజు వాడ కట్టగలరా? భార్యకి భర్తకి ఆ రోజు గొడవ ఉంటే వాడ కట్టగలరా? ఈరోజు సంఘానికి వచ్చి ఏం చెప్తారు చెప్పండి? ఈరోజు సంఘానికి వచ్చి ఆవిడ వస్తే ఈయన రాడు, ఈయన వస్తే ఆవిడ రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, వీళ్ళందరూ కలిసి వస్తే ఇంకే కుటుంబాన్ని రాను. ఇంకా పాట పైట అన్నీ వీళ్ళకి ఇవ్వాలి. ఇంకా మళ్ళీ బెదిరించేస్తారు. ఏమని బెదిరించేస్తారు చెప్పనా? రేపు నుంచి రావండి ఏ అని అడిగితే చెప్పారట, రా అన్నారంట. అదే ఎందుకు రారంటే, ఎందుకు ఈ మధ్య మమ్మల్ని అన్నారంట. ఇంకా ఎంత బెదిరించేస్తారని అడుగుతున్నాను. సంఘాన్ని నేను అడుగుతున్నాను, సంఘాన్ని కాపాడే కుటుంబాలేవే మా మైక్ ఇచ్చేయండి అన్నారంట. ఏ మేమే కొన్నాం అన్నారంట. మైక్ అట్టిపోతారు. నేను అడుగుతున్నాను, ఫ్యాన్ అట్టిపోతారు, బరకాలు అట్టిపోతారు, రారంట. ఎందుకు చెప్తున్నా? ఈగోలు కుటుంబాలు. మళ్ళీ చెప్తున్నాను, ప్రమాద గడియలు మోగుతున్న టైంలో మన ఇంటి వారిని రక్షణ వాడలోకి తీసుకురాపగట. నావోహు భార్య పెద్ద తలకాయలు కలిసి ఆ 6 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకులు కోడలను కలిపి రక్షణ వాడగా కట్టుకున్నారట. రక్షణ వాడ. ఆ రోజు వాడని జాగ్రత్తగా కాపాడుకుని ఆ వాడలోనికి వాళ్ళు ప్రవేశించారు కనుక కాపాడబడ్డారు. సంఘానికి వచ్చి 70 గొడవలు పెట్టుకుంటారు. ఈ కుటుంబం అంటే ఆ కుటుంబాన్ని పడదు, ఆ కుటుంబం అంటే ఈ కుటుంబాన్ని పడదు. ఒక కుటుంబంతో పాస్టర్ గారు పాడితే మరో కుటుంబంతో గొడవ, ఈ కుటుంబంతో పాస్టర్ గారు మాట్లాడితే ఆ కుటుంబంతో గొడవ. ఏ కుటుంబాన్ని ఆదరిస్తే ఆ పాస్టర్ గారిని పడినెవరు, ఆయన తిన్నెవరు, పడుకునేవారు. నాహు వీళ్ళందరి మీద నేరస్థాపన చేస్తాడు. చదవండి ఇప్పుడు ఆ 11:7 చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 11:7 ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 11:7 అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరింపబడి భక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరుచును. ఎల్ఐసి పాలసీ కట్టాడో లేదా సీటీ వేసాడో ఇంకేమన్నా దాచాడో, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమన్నా అవేమి అక్కడ లేవు. కానీ తన ఇంటి వారికి ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటి చెప్పండి? నాతో ఉంటే రేపు పొద్దున్న నిత్యత్వంలో కూడా బతుకుంటారు. ఇంతకన్నా గొప్ప బహుమానం ఏముందండి? ఇంతకన్నా గొప్ప బహుమానం ఏముంది? తన భార్యకి ఇచ్చిన అతిపెద్ద బహుమానం జీవమన కృపావరంలో నాతో. తన పిల్లలకి ఇచ్చిన గొప్ప బహుమానం జీవమన కృపావరంలో నాతో పాటు రా. పాలుబకస్తులను చేశారు, సేవలు ఇన్వాల్వ్ చేశాడు. రక్షణ వాడలో వారిని కలిపి దేవుని రక్షణ అనుభవంలో వారిని దీవించాడు. ఏం చేశారంటే 8 మంది ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ 8 మంది కలిసి ఒకే మాట మీదకి వచ్చారు. తన ఇంటి వారిని వారికి వారే ఒకరినొకరు కాపాడుకున్నారు. మీ పిల్లల్ని అడుగుతున్నాను, మీ పిల్లల్ని అడగండి, రైట్ ప్రేయర్ చేయకండి, నిద్రవుతున్నాయి ప్రార్థన చేయి అని చెప్పండి. భోజనం ముందు ప్రార్థన చేయబట్రా, ప్రార్థన చేయి అని చెప్పండి. వాళ్ళ ప్రతిదీ అడగండి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ అనుభవాలు నేర్పకపోతే చెప్పండి వాళ్ళకి తెలియదు. చూస్తుంటే ఎక్కడికక్కడ ప్రమాదం, చూస్తుంటే ఎక్కడికక్కడే భయంకరమైన పరిస్థితులు, చూస్తుంటే ఎక్కడికక్కడే రాకడ గడియలు. ఇలాంటి టైంలో మనం బతికి బట్టగట్టేది ఏదో ఉందంటే సంగతి. ఆయన అంటున్నాడు అది వరకు చూడని సంగతులు. అది వరకు చూడని సంగతులు అన్నాడంటే కొన్ని చూసేవేవో ఉన్నాయని రివర్స్ పదం కూడా ఉంది కదా అక్కడ. అది వరకు చూడని సంగతులు అంటే కొన్ని చూశారు, అప్పటికి చూశారు. ఏం చూశారు? అప్పటికి జలప్రలయం కొట్టుకుపోయే సమయానికి వాళ్ళ కళ్ళ ముందు ఏదోని తోట ఉందా లేదా? ఉందే. వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా తోట ఉంది. వాళ్ళ కళ్ళ ముందు ఆనోకు ఇలా చూస్తుండగా వెళ్ళిపోయిన చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు ఉందా లేదా? మెతూషెల 969 సంవత్సరాలు బతికాడే. ఆ 969 సంవత్సరాలు ఆయన చనిపోయినట్టే జలప్రలయం వస్తుందని ఇన్ని సంవత్సరాలు వింతగా బతికిన ఆ మనిషి చరిత్ర కళ్ళ ముందు ఉందా లేదా? అది వరకు చూడని సంగతులు ఉన్నా చూసే సంగతులు ఉన్నాయి. ఏదైనా తోటను చూశారు, ఆనోకును చూశారు, మెతూషెలను చూశారు, వీళ్ళందరూ చూశారు. ఇన్ని సంగతులు చూసి ఏమి నేర్చుకుంటున్నారంటే దేవుడు చెప్పింది నిజంగా జరుగుద్దని చూశారు. ఇన్ని సంగతులు కళ్ళ ముందున్నా నమ్మరా తరం?
ఇన్ని సంగతుల ఆధారాలు నా తరం నమ్మలేదు. ఈరోజు కూడా ఎన్ని సంగతుల ఆధారాలు ఉన్నాయి చెప్తాను. యేసుప్రభు పుట్టిన స్థలం ఉంది, యేసుప్రభు ఎక్కడ పరిచర్య చేసాడో స్థలం ఉంది, యేసుప్రభు ఎక్కడ మరణించాడో ఆ కొండ ఉంది, ఆయన ఎక్కడ పాతి పెట్టారో ఆ గృహం ఉంది, ఆయన ఎక్కడ తిరిగి లేచాడో ఆ ఖాళీ సమాధి ఉంది. ఇన్ని ఆధారాలు, అపోస్తుల మరణాలు, బైబిల్ ఒక్కటేటి ఇన్ని ఆధారాలు ఉన్నా ఇన్ని చూసి ఒక మాట్లాడతారు, నిజమేనంటారు ఇదంతా అన్నారు. ఆ రోజు అన్ని కళ్ళ ముందున్నా నోవహు మాటను ఎలాగైతే నమ్మలేదో ఈ రోజు ఇన్ని ఆధారాలు ఉన్నా ఏమి నమ్మట్లేదు చెప్పండి. రాకడ వస్తుందిరా అంటే నమ్మలేక, నేను రేపో ఈ ప్రపంచం ముగిసిపోతుందిరా అని చెప్తుంటే నమ్మలేకపోతున్నా. చెప్పుకుంటూ తిరిగాడు 100 ఏళ్ళు చెప్పాడు, 100 ఏళ్ళు చెప్పి అడుగుతున్నాను, విసుగుపోయాడా? ఎక్కడ విసుగుపోకుండా చెప్పి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడిని కట్టుకున్నారట. ఆ చివరి మాట అంటున్నాడు 7వ వచనంలో, నేరస్థాపన చేస్తాడట. ఎలా నేరస్థాపన చేస్తాడు? చాలామంది పురుషులు ఉన్నారుగా, నేను ముగిస్తున్నాను. చాలామంది పురుషులు ఉన్నారుగా, ఆ పురుషులందరికీ నేను చెప్తాను, మనల్ని అందరినీ లైన్లో పెట్టి వీళ్ళ అర్హత లేని వారు ప్రభువా అని చెప్తాడట. ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఎవరిని పక్కన పెడతాం తెలుసా? దేవుని సన్నిధి కూడా పక్కన పెడతాం. సంపాదిస్తేనేమో సన్నిధి ఉండదు, సన్నిధి ఉంటేనేమో సంపాదన ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వ్యవహరిస్తే పురుషులందరి మీద నేరస్థాపన నోవహు చేస్తాడు. వీళ్ళకా నిశ్చత్వం, వీళ్ళ ప్రార్థన నువ్వు వింటానంటున్నావు ప్రభువా, వీళ్ళకా పరలోకం. ఇలాంటి వారికి దక్కదుగాక దక్కడానికి వీల్లేదు ప్రభువా. వీళ్ళ బతుకులు ఎలాంటివి నాకు తెలుసని నేను జీవించాను. నా చుట్టూ తిరుగుబోతులు, తాగుబోతులు, పనికి మానవులు అందరూ ఎక్కువైపోయినా నా కుటుంబాన్ని కాపాడుకోవడంలో నేను ఎంత నలిగిపోయినా నాకు తెలుసు. వీడెప్పుడైనా తన భార్యని కానీ, పిల్లలు కానీ, వాడి కుటుంబాన్ని కానీ, రక్షణ జీవితం ఎలా ఉందో, వాక్యం ఎలా ఉందో, బాప్టిజం ఎలా ఉందో, వీళ్ళ సహవాసం ఎలా ఉందో ఎప్పుడన్నీ వీడికి అడిగిన దాఖలాలున్నా ఇలాంటి వాడుకు నువ్వు పరలోకం ఇస్తానంటున్నావు ప్రభు అని ఆ రోజు మనల్ని కడిగి పడేస్తాడంటున్నావు. ఆ రోజు మనల్ని కడిగి పడేస్తాడట. ఎవరైతే గృహిణీలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారో మీ అంత మీద నేరస్థాపన ఎవరు చేస్తారు చెప్పనా? నోవహు భార్య చేస్తారు. నా బిడ్డలకు చెప్పుకున్నాను, నా భర్త మాట విన్నాను, నా కోడలకు చెప్పుకున్నాను. వీళ్ళెక్కడ చెప్పుకున్నారు ప్రభా? వీళ్ళ గొడవలు పెట్టుకుని 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకోలేదంట. 5 సంవత్సరాలు మాట్లాడుకోలేదంటే పైపచ్చి కట్ట వీళ్ళ సంఘానికి వచ్చి గొప్ప ఆరాధన చేస్తాడు. నీ ఆరాధన మీరు డ్రైనేజ్లో పడేస్తాడు ఏమనుకుంటున్నారు? ముందు మాట్లాడుకోండి. అత్తకోళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు మీరు మాట్లాడుకోండి. సంఘానికి వచ్చి ఆరాధన చేసేయడం కాదు చెప్పండి. మీ డొల్లు ఆరాధన చేసే కన్నా ముందు మీ ఇద్దరు మాట్లాడుకోండి. అత్తకోళ్ళు మడుతున్నారు. ఎవరైతే అత్తకోళ్ళ గొడవ పెట్టుకుంటున్నారో మీ అత్తకోళ్ళ మీదకి రంకేసి నిలబడతారు. నోవహు కోడళ్ళు, నోవహు భార్య, వీళ్ళకా పరలోకం, వీళ్ళకా నిశ్చత్వం ఇస్తాను. బాధ్యత లేదు, సంఘం పట్ల ఒక భారం లేదు, వీళ్ళ సువార్త పట్ల ఒక భారం లేదు. వీళ్ళ నిశ్చత్వం కలిగిన వారని ఆ రోజు అడుగుతారు. ముస్లిం మీద నోవహు నేరస్థాపన చేస్తే స్త్రీల మీద నోవహు యొక్క భార్య నేరస్థాపన చేస్తుందట. కోడళ్ళు ఎవరైతే ఉన్నారో కోడళ్ళందరి మీద ఆ 3 కోడళ్ళు వ్యతిరేకంగా నిలబడతారా? యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరి మీద, మనందరి మీద నోవహు కొడుకులు ఎదురు నిలబడతారు. ప్రభువా వీళ్ళ నిశ్చత్వానికి రావడానికి వీలు. అప్పుడే కాదు, ఆ ప్రకటన గ్రంథంలో ఉంది, మనకన్నా ముందుగా చనిపోయే బలిపీఠం కింద వధింపబడిన ఆత్మలైన వారందరూ అన్నారట, ఎంతకాలం వీళ్ళని ఎలా ఉంచుతా ప్రభా? తీసే ప్రభా, ఇలా 2 రోజుల సభలు కాదు, 3 రోజుల సభలు కాదు, 360 సభలు ఎట్టిన ఇలా మారరు, ఇంకో రోడ్డు మీదకి వెళ్తున్నారు తీసే అంటారంట. అంటే మనం బయటికి వెళ్తే మన సావును కోరుకునేది ఎవరు చెప్పనా? మనకు ముందు సువార్త ప్రకటించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సువార్థికులు, భక్తులు బతుకున్నంతకాలం మనం మారాలని కోరుకుంటారు. వీళ్ళు చనిపోయి ఆత్మలుగా మారిపోయిన తర్వాత ఏం కోరుకుంటారు చెప్పనా? మనం త్వరగా పోతే బాగుందని కోరుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సువార్త చెబుతున్నప్పుడు మనం మారాలని కోరుకున్నారు. అంతకుముందు వాళ్ళ ప్రకటన గ్రంథంలో ఉండి ఏమంటున్నారు చూడండి, ఎంతకాలం ప్రభా మా రక్షణ నిమిత్తం ఈ భూనివాసులకు చెప్పండి పనిష్మెంట్, ప్రతిదండన చేయకుండా ఉంటా ప్రభు, తీసేవేళ. నోవహు 100 ఏళ్ళు చెప్పాడు, నోవహు తరవని చెప్తున్నావు. ఆ క్రీస్తు పూర్వం 3000, ఇవి 2000, సుమారు 5000, 6000 సంవత్సరం నుంచి ఈ భూమి నడుస్తూనే ఉంది. మా ఆత్మల్ని ఎంతకాలం ఇక్కడ ఉంచుతో ఈ మారణ ప్రజల్ని తీసే ప్రభు అని వాళ్ళు అడుగుతారంట. జడ్జిమెంట్ డేలో అడుగుతారట, ఇప్పుడు అడుగుతారట, నేరస్థాపన చేస్తారట. మన కుటుంబాలందరి మీద నేరస్థాపన చేస్తాం. నేను ముగిస్తున్నాను. నోవహు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడో చూడండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడని సిద్ధపరచుకుంటాడు. నేను అడుగుతున్నాను, నేనేం వాడగట్టమని లేదే?
నువ్వు వాడ కట్టమని, నువ్వు తినగా కట్టమని ఆయన తెలుసు. నిన్నేమో వాడ కట్టమని లేదే, నిన్నేమో సిప్పు తయారు చేయమని లేదే, నిన్నేమో కొత్త ఆకారం లేదన్నా ఒక వాహనం ఏమి తయారు చేయమని, నేను చేయమని లేదు. నేను చేయమన్నదల్లా ఒక్కటే. నేను చేయమన్నది ఏంటి చెప్పిన, కుటుంబ సమేతంగా చెప్పండి సంఘానికి రండి. అదొక్క పంచి. భార్య పిల్లలతో సంఘానికి రా, భర్తతో సంఘానికి రా, నువ్వు పిల్లలుగా తల్లిదండ్రులుగా సంఘానికి రా, మీరందరూ సంఘానికి వచ్చి కూర్చోండి. నేడో రేపో రాకడ జరిగితే ఈ కుళ్ళిపోయిన తాగుబోతులు తిరుగుబోతుల మధ్య వాళ్ళ ఉగ్రతలో మీరు కొట్టుకుపోకుండా దేవుడు మిమ్మల్ని మేఘాల మీద ఎత్తుకోవడానికి నేడో రేపో చెప్పండి రాబోతున్నాడు. ఆ రోజు జలములు ఎలా వస్తే జనాలందరూ కిందికి పోయారట, వాడలా పైకి లేచిందంట. సేమ్ రెండవ రాకడలో యేసుప్రభు ఎలా కిందికి వస్తే జనాలందరూ నశించిపోతారు, నమ్మిన వారు చెప్పండి. ఆ రోజు వాడలు ఎలా లేచారో మేఘాల మీద కూడా సేమ్ అలాగే లేస్తారు. ఈ రాత్రి మీరు చెక్ చేసుకోండి. మీ ఇంటిలో ఇంకా ఎవరెవరికైతే రక్షణ లేదో చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఇంకా ఎవరికైతే రక్షణ అనుభవం లేదో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు అన్నీ ఆలోచించే మీరు ఈ రక్షణ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. భార్య రక్షణ తీసుకుందో లేదో ఆలోచించు, భర్త రక్షణలో ఉన్నాడో లేదో ఆలోచించు, లేదా ఆ తాగుబోతుల జాబితాలో మీ ఇంట్లోనే ఉన్నారేమో ఒకసారి ఆలోచించు. ఒకవేళ వస్తే, మళ్ళీ అడుగుతున్నాను, ఒకవేళ వస్తే ఆయన నేడో రేపు వస్తే జలప్రాణులు వ్యవహరించినట్టే కఠినంగా వ్యవహరిస్తారు. నాహు గారికి చుట్టాలు ఉండుండ్రా చెప్పండి, నాహు గారికి స్నేహితులు ఉండుండ్రా చెప్పండి. వాళ్ళందరినీ ఈ చేత్తో నావోహును లోపల పెట్టి ఆ డోర్ మూసేశాడు. ఇదే చేత్తో ఒక్కను కూడా పైకి లేవకుండా ఆ జలప్రలయంతో చెప్పండి మూసేశాడు. సేమ్ ఇదే జరుగుద్ది. మీ చుట్టం, మీ పట్టం, నీ భార్య, నీ పిల్లలు లేదా నీ భర్త ఎవరైతే ఉన్నారో రక్షణ లేకుండా ఉంటే మీరెంత తీయటి మాటలు మాట్లాడినా మీ రికమెండేషన్లు ఆ రోజు చెప్పండి పనిచేయ. వెలుగుండగానే దీపం చక్కబెట్టుకుంటే అని తెలుసు అంటారు, తెలియకందో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం అనే వెలుగు మీకు వినబడుతుండగానే మీ ఇంటి వారందరూ రక్షణలోనికి రండి. సంఘానికి మర్యాదగా వెళ్ళండి, గౌరవపదంగా వెళ్ళండి. పనికి మాలిన పిచ్చి గొడవలన్నీ సంఘంలో పెట్టుకోకుండా ఉన్నంత కాలం జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఏటా చూసినా ప్రమాదాలు కనబడుతూనే ఉన్నాయి. ఆ పాకిస్తాన్ వాడు నేడో రేపు బాంబు వేసడానికి రెడీగా ఉన్నాడు. చూస్తున్నారా వార్తలు? మన వాళ్ళు లైవ్ వెళ్తుంది లేదని కొన్ని విషయాలు చెబుతున్నాం. మన వాళ్ళు ఏమంటున్నారంటే వాడి సంగతి చూస్తూ ఉంటున్నారు. అటు సైడ్ ప్రమాదం ఏంటి చెప్తున్నా, ఆడు అసలే మూర్ఖపు ఎదవ. ఆడేం చేస్తాడంటే అప్పటికే బాంబులు సెట్ చేసి కూర్చున్నాడు. ముంబైకి ఒకటి, ఢిల్లీకి ఒకటి, ఇలా ఉంటాయి రెడీగా పెట్టేసి మిసైల్స్. ముంబైకి ఒకటి, ఢిల్లీకి ఒకటి, ఏదైతే హైదరాబాద్ ఒకటి, వినికిడి విశాఖపట్నం ఒకటి, సుమారు కొన్ని సిటీల కాడు ఇలా రెడీగా పెట్టి ఉంచడం, ఇలా స్ట్రైట్గా జీపీఎస్ సెట్ చేసి ఉంచాడు అనమాట. పెద్ద ఉంటాయి ఈ ఖండాంతర శిపంలు, అవి పెట్టేశాడు. ఆడు ఎలాంటి చచ్చిపోయే ముందు చెప్పండి ఆ స్విచ్ నొక్కి చచ్చిపోతాడు. అవి టపాలమని వచ్చి ఏం చేస్తాయి, దీపావళి మతాబిలో ఎగురుతాయి అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, నేల మొలకలు కాదు కదా, గడ్డి పరకలు కూడా మొలవు, అంత ప్రమాదకరమైన ఉంది. ఒక పక్కేమో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, మరో పక్కేమో తాగుబోతులు పెరిగిపోయారు, మరో పక్క రకరకాల పరిస్థితులు చూడలేని వినలేనివన్నీ పెరిగిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇక ప్రమాదము ముగింపు ఇంకెంత దూరమో లేదో చెప్పండి. త్వరలోనే రాకడ సంభవించే పరిస్థితులు వచ్చేసాయి. ఆ రోజు ప్రళయం వస్తుందో అని చెప్పుకుంటూ తిరిగిన ఆ కుటుంబం, ఆ రోజు ప్రళయం వస్తుందో అని చెప్పుకుని తిరిగిన ఆ 8 మంది కుటుంబం, ఈరోజు మళ్ళీ అలాంటి ప్రమాదం ఉంది అని చెప్పుకుంటున్న కుటుంబాలు ఇదిగో అక్కడక్కడ కనబడుతున్నాయి మీ ప్రాంతాల్లో. వీళ్ళతో జాయిన్ అవ్వండి, వీళ్ళ సంఘాలతో కలవండి. మీ సంఘాలు వదిలేని అంటలేదు. ఎక్కడ భక్తి ఉందో ఆ సంఘాలతో కాస్తంత భక్తి కలిగిన విశ్వాసపు మాటలు నేర్చుకోండి. కుటుంబం అంతా మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ప్లాన్ చేయాలి. ఒకప్పుడు చక్కటి గృహ కూడికలు జరిగేవి. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఒక దీపం కింద కూర్చొని, టీవీలు లేని కాలంలో చక్కగా తల్లినలుగురు కూర్చొని ఒక పాట పాడుకొని, ఒక వాక్యం చదువుకొని, తెలిసి తెలియని 4 మాటలు మాట్లాడుకొని ఆమేనని అప్పుడు భోజనం చేసేవారు. ఇప్పుడు కంచాల్లో అన్నం పెట్టుకుని సోఫా సెట్లో కూర్చుని అది ఆన్ చేయండి అన్నారట. ఏంటిని అది చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూసి ఈ గొప్ప ఆరాధన చేస్తారు అందరూ కూర్చొని. కూర్చొని ఆ టీవీల ముందు కూర్చొని ఇవన్నీ చూసి తల్లి పిల్లలు ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా పోకుండా ఆ తిండి తింటా అలా ఉంటే, ఒకప్పుడు ప్రార్థన చేస్తే 2 ముగ్గురు ఎక్కడ కూడుకున్నారో వాళ్ళ మధ్య నేను ఉంటా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ కూడుకుంటున్నారు చెప్పండి?
సరిగ్గా టీవీ చూస్తున్నప్పుడు వచ్చేయాలని రాకడా. కుటుంబం అంతా అడుగుతున్నారు, సీరియస్గా సీరియల్ ఉంటుంది అప్పుడు వచ్చేయాలి. వెయిట్ ప్రభావం యాడ్ వచ్చాయని అంటారేమో. నేను అడుగుతున్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేడో రేపు వస్తున్నప్పుడు నీకు భయం ఉందా? నోవహు ఒక పక్కన నేరస్థాపన చేస్తున్నాడు, మీరు భక్తులందరూ నేరస్థాపన చేస్తారు, మన ముందు చనిపోయిన అందరూ నేరస్థాపన చేస్తారు. ప్రభువా వీళ్ళ కొరకు ఎందుకు ప్రభువా ఆలస్యం చేస్తున్నావు? వీళ్ళకి ఆయుస్ అవసరమా? వీళ్ళకి ఇల్లు అవసరమా? వీళ్ళకి వాకులు అవసరమా? వీళ్ళకి పిల్లలు అవసరమా? వీళ్ళ జీవితానికి ఇన్ని అవసరమా? తీసే ప్రభువా నరుస్తారట. ఒక పక్క శత్రువు, ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క ప్రమాదాలు, మరో పక్క యేసు ప్రభు రాకడ ముంగిట ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు ఇంకా అంత ధైర్యంగా ఈ ఊర్లో ప్రజలు ఎలా తిరగగలుగుతున్నారు? ఈ వార్త మీకు అర్థమైతే ఈ చివరి మాటలు నేను చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకండి. బాప్టిజం తీసుకోవాలనుకుంటే త్వరగా బాప్టిజం తీసుకోండి. సంఘంలోకి రావాలనుకుంటే త్వరగా సంఘంలోకి రండి. సిగ్గు బిడియం అన్నీ పక్కన పడేయండి. ఈ ప్రమాద హెచ్చరిక వచ్చి మన నెత్తి మీద పడక ముందే ఆ రోజు ఓడలోకి ఎక్కిన 8 మంది ఎలాగైతే కాపాడబడ్డారో మీరు సంఘంలోకి ఎంత త్వరగా వస్తే చెప్పండి అంత మంచిది. రాత్రి చెప్పినంత కాలం ఇర్మియా వినంగా, రాత్రి ఇర్మియా చెప్పినంత కాలం బురకెక్కలేదు, వచ్చారు నాశనమై. నోవహు చెప్పినంత కాలం ఎవరికి బురకెక్కలేదు, తర్వాత జలప్రళయం వచ్చింది, నాశనమై. ఇప్పుడు మన తరంలో కూడా చెప్తున్నాం. ఏం డబ్బులు ఉన్నవాడు చెప్పండి, స్టీఫెనాలు రూపాయి పోగేసుకుని ఏదో కార్యక్రమం చేసి 4 తమ్ముళ్ళు కలిసి ఈ సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళకి ఏం కలిసి వచ్చింది? ఆ డబ్బులు దాచుకుంటే 20,000 30,000 కలిసి వస్తాయి. 40,000 50,000 వాళ్ళు కలిసి వస్తే ఇంత డబ్బు వెచ్చించి నడుపుతున్నాను. ఈ రూపాయి ఎవరు తిరిగిస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రతి రూపాయికి లెక్క స్టీఫెన్ అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని ఈ ఊరిని దేవుడు లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. మీకోసం 2 రోజులు ప్రకటించి మీ కొరకు ప్రసంగికులు వచ్చి మీ కొరకు ఎంత ప్రకటన చేస్తే మా కోసం కాదులే అని దులుపుకుని పోతే దేవుడు ఊరుకుంటారు అనుకుంటున్నాడా? ఆయన చెప్తాడు, ఎరా ఆ రోజు 2 రోజులు క్లియర్గా చెప్పించాను, నీకు వినపడ్డదంటే అంటే వచ్చాను కుర్చీలో నిద్ర వస్తుందంటే కుర్చీ తిరగేసి కొడతాడు. మళ్ళీ చెప్తున్నా, వచ్చాను ప్రభా అంటే చెప్పాను, ఎందుకు అవన్నీ చెప్తుంటే నా పక్కనోడి కోసమే చెప్పినట్టు అనిపించిన ప్రభావ నాకు అనిపించలేదు గుర్తుపెట్టుకో. నాకు అదో దరిద్రం, పక్కడి కోసం చెప్తున్నాం అనుకుంటాం. ఎప్పుడు మన కోసం కూడా చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. భార్య మారకపోతే భార్య మీద ఒక్కసారి నీ మనసును కేంద్రీకరించు. భర్త మారకపోతే నీ భర్త పట్ల శ్రద్ధ కలుగుండు. మీరిద్దరూ కలిసి మీ పిల్లలు ఎక్కడైతే చెడిపోతున్నారు జాతికి, ఎందుకంటే ఈ 3 సెక్టార్లు ఎక్కడో దిక్కున మన పిల్లలు చెడిపోతారు. తాగుబోతులైనా అవ్వచ్చు, తిరుగుబోతులైనా అవ్వచ్చు, తిండిబోతులైనా అవ్వచ్చు, ఏదో ఒక చెడు విషయంలో పడిపోతారు. ఆ రోజు ఈ 3 సంగతులు వారిని పాడు చేసే ఈరోజు ప్రపంచాన్ని పాడు చేస్తున్నవి కూడా చెప్పండి. ఈ 3 సంగతులే కనిపెట్టండి. పిల్లలు ఏం చేస్తున్నారో, భార్య ఏం చేస్తుందో, భర్త ఏం చేస్తుందో కనిపెట్టండి. ఆ కనిపెట్టిన తర్వాత దేవునికి దగ్గరికి రండి. దేవా మమ్మల్ని మార్చి ప్రభు అని రక్షణ అనుభవాల్లోకి రండి. తెలిసిన 4 మాటలు ఊరు వాడ చెప్పుకుంటూ తిరగండి. రాకడ సమయంలో ఆయన రాకడని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. నోవహు తీర్పు తీర్చే సమయంలో వీరు లేరు ప్రభు, ఈ కుటుంబం ప్రత్యేకమని చెప్పగలిగే అర్హత కలిగిన పాత్రలుగా మిమ్మును మీరు మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.